హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గుమ్మడికాయతో కూర చేసుకుందాం. గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలు చేసుకొని తొక్క తీసేసాను. చిన్న ముక్కలు కోసుకున్నారంటే బాగుంటుంది. శుభ్రంగా కడుక్కొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు రెడీ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసుకొని ఎల్లుల్లిపాయలు కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. అవి కొద్దిగా వేగనిచ్చి మనం ముందుగా ముక్కలు చేసుకొని ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి అందులో కొద్దిగా పసుపు, దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టామనుకోండి తొందరగా మగ్గుతాయి. గుమ్మడికాయ కూడా తొందరగా మెత్తగబడుతుంది. మధ్యలో చెక్ చేసుకున్నారంటే మెత్తబడింది లేనిది తెలుస్తుంది. సిమ్లో పెట్టుకొని వేగించుకుంటే బాగుంటుంది ఏ కూరైనా. ముక్కలు వేగుతుండగానే కొద్దిగా బెల్లం కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. ఆ బెల్లం కూడా కరిగితే ముక్కకు పడుతుంది, బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ముక్క ఒకసారి చెక్ చేసుకోండి మెత్తబడిందో లేదో. అందులో కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా పొడి. మనం ఇందులో ఉల్లిపాయ గట్టా వేయలేదు, ఉల్లి కూడా వేయలేదు. అందుకు మసాలా కొద్దిగా వేసుకున్నారంటే కారం సరిపోతుంది. బాగా వేగనిచ్చి ఒకసారి ముక్క చెక్ చేసుకోండి అలా మెత్తగా అయ్యిందంటే. మరీ మెత్తగా అయిపోయినా బాగోదు. అలాంటప్పుడే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకొని మగ్గనివ్వాలి. ఉప్పు చూసుకొని వేసుకొని దగ్గర పడిన దాకా కొద్దిగా కొత్తిమీర జల్లుకొని నీరంతా ఇంకిపోయిన దాకా ఉంచుకొని దించేసుకోవడమే. గుమ్మడికాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ గుమ్మడికాయ కూర వండినప్పుడు మా నాన్నగారే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఒక గుమ్మడికాయ కూర వండితే మా పిన్నిగారు మా నాన్నగారు టిఫిన్ కింద తినేసేవారట ఆ రోజుల్లో. కానీ చాలా టేస్టీగా ఉండేదట పెద్ద గుమ్మడికాయలు. ఇప్పుడు గుమ్మడికాయ కూర అంటే చాలా భయపడతారు, అమ్మో వాత వచ్చేస్తుందని. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉల్లి కూడా వేసుకొని చేసుకోవచ్చు.